بسم الله الرحمن الرحيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. आयत नंबर 233 والوالدات يرضعن أولادهن حولين كاملين لمن أراد أن يتم الرضاعة وعلى المولود له رزقهن وكسوتهن بالمعروف لا تكلف نفس إلا وسعها لا تضار والدة بولدها ولا مولود له بولده وعلى الوارث مثل ذلك فإن أرادا فصالا عن تراض منهما وتشاور فلا جناح عليهما وإن أردتم أن تسترضعوا أولادكم فلا جناح عليكم إذا سلمتم ما آتيتم بالمعروف واتقوا الله واعلموا أن الله بما تعملون بصير. ఆయత నంబర్ 233. పాల గడువును పూర్తి చేయాలని తండ్రులు కోరిన పక్షంలో తల్లులు తమ పిల్లలకు పూర్తిగా 2 సంవత్సరాల పాటు పాలు పట్టాలి. బిడ్డల తండ్రులపై పోషణ భారం ఉంటుంది కనుక వారికి ఉత్తమ రీతిలో అన్న వస్త్రాలను సమకూర్చాలి. ఎవరిపైన శక్తికి మించిన భారం వేయబడదు. బిడ్డ మూలంగా తల్లిని వేధించడం కానీ, సంతానం కారణంగా తండ్రిని ముప్పు తిప్పలు పెట్టడం కానీ చేయరాదు. వారసులపై కూడా ఇటువంటి బాధ్యతే ఉంటుంది. ఒకవేళ ఉభయులు అంటే తల్లిదండ్రులు తమ ఇష్టపూర్వకంగా వారు పరస్పరం సంప్రదింపులతో పాలు విడిపించదలిస్తే వారి నిందార్హులు కారు. ఒకవేళ మీ సంతానానికి పాలు పట్టాలన్నదే మీ అభిలాష అయితే అందులోనూ దోషం లేదు. అయితే మీరు ఆమెకు సముచితమైన రీతిలో ఇవ్వవలసిన దాన్ని ఇవ్వండి. అల్లాహకు భయపడుతూ మసులుకోండి. అల్లాహ్ మీ కార్యకలాపాలన్నిటినీ గమనిస్తున్నాడన్న విషయాన్ని తెలుసుకోండి. ఈ ఆయతులో పాల గడువు, పాల వరుసకు సంబంధించిన ముఖ్య విషయాలు ప్రస్తావించబడ్డాయి. దీని ద్వారా బోధపడుతున్న మొట్టమొదటి విషయం ఏమిటంటే, పాల గడువును పూర్తి చేయదలిచేవారు పూర్తిగా 2 సంవత్సరాలు పిల్లవాడికి పాలు పట్టాలి. పై ఆయతులో పదాల ద్వారా అంతకంటే తక్కువ గడువు వరకు పాలు త్రాపించుకునేందుకు కూడా వెసులుబాటు ఉన్నట్లు బోధపడుతున్నది. రెండో విషయం, పాల గడువు గరిష్టంగా 2 సంవత్సరాలన్న సంగతి దీని ద్వారా రూఢి అవుతుంది. సుననే తిర్మిజీలో హజరత్ ఉమ్మే సల్మా రజల్లాహు తఆలా అన్హా గారి మర్ఫూ ఉల్లేఖనం ఇలా ఉంది: చనువుల నుండి వెలువడి కడుపులోని ప్రేగులను వ్యాకోయింపజేసే పాలు మాత్రం పాలవరుస సంబంధాన్ని, నిషిద్ధతను నిరూపిస్తాయి. పాలగడువు లోపల త్రాపే పాలు మాత్రమే అటువంటి గుణం కలిగి ఉంటాయి. సుననే తిర్మిజీ కితాబుర్ రజాఅ. ఏ చంటి పిల్లవాడైనా ఆ వయసులో ఆ విధంగా ఏ స్త్రీ పాలైనా సరే త్రాగి ఉంటే తద్వారా పాలువరుస సంబంధం ఏర్పడినట్లు అవుతుంది. ఆ సంబంధం ఉందని తెలిసిన మీదట, అంటే ఒకే స్త్రీ చనుబాలు త్రాగిన ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒకే తల్లి బిడ్డలు కాకపోయినప్పటికీ అన్నాచెల్లులు అయిపోతారు. వారిద్దరి మధ్య వైవాహిక సంబంధం నిషిద్ధం. వంశపారంపర్యం రీత్యా ఏ సంబంధాలు వివాహానికి నిషిద్ధమో అవే పాలవరుస మూలంగా కూడా నిషిద్ధం అవుతాయి. సహీ బుఖారీ కితాబు షహాదత్. మౌలూద్ లహు అంటే తండ్రి అని అర్థం. విడాకుల అనంతరం పాలు త్రాగే పసిపిల్లలు ఆలనా పాలనా సమస్యలు, విడాకులు పొందిన మహిళల పోషణ వ్యవహారము ముస్లిం సమాజంలో మరింత జటిలంగా తయారవుతుంది. దీనికి కారణం ఇస్లామీయ షరియత్ పట్ల గల అవగాహన లోపమే. దైవాదేశం ప్రకారం ఈ ఆయతులో సూచించిన విధంగా పాలగడువు ముగిసే వరకు భర్త తన స్తోమతను బట్టి స్త్రీకి అన్నవస్త్రాలను, వసతి సౌకర్యాన్ని కల్పిస్తే ఏ చిక్కు ఉండదు. బాధ్యత నిర్వహణలో నిర్లక్ష్యము, పలాయనవాదం పొడసూపిన చోట్ల సమస్యలు ఉత్పన్నం అవుతాయి. తల్లిని వేధించడం అంటే అర్థం ఇది.
ఒక్కోసారి విడాకుల అనంతరం తల్లి తన పసిబిడ్డను తన దగ్గరే ఉంచుకోగోరుతుంది. కానీ ఆమె మమతానురాగాలను ఏమాత్రమూ లక్ష్య పెట్టకుండా భర్త తరపు వారు బలవంతంగా ఆ పసివాణ్ణి ఆమె నుంచి లాక్కుంటారు. లేదా ఖర్చుల కోసం చిల్లి గవ్వ కూడా ఆమెకు ఇవ్వకుండా పిల్లవాడిని పోషిస్తే పోషించు, లేకపోతే లేదు, నీ ఇష్టం అని భర్త అంటాడు. ఇది న్యాయం కాదు కదా. అలాగే తండ్రిని ముప్పతిప్పలు పెట్టడం అంటే భావం విడాకులు పొందిన స్త్రీ మరియు ఆమె తరపు బంధువులు ఏకమై అతనిపై కక్ష సాధింపు ప్రయత్నంలో భాగంగా పసిపిల్లలకు పాలు పట్టేది లేదని తెగేసి చెప్పడం, లేదా ఒకవేళ పాలు పట్టినా ఖర్చుల కింద భారీ మొత్తం అతని నుంచి రాబట్టేందుకు ప్రయత్నించడం, లేదా నీ పిల్లవాడిని నువ్వు తీసుకుపో అంటూ చీటికి మాటికి చెప్పడం. ఒకవేళ భరణం చెల్లిస్తూ ఉండే తండ్రి గనక అకస్మాత్తుగా మరణిస్తే ఆ పిల్లవాడు పాలు పట్టే ఖర్చులన్నీ అతని వారసులు భరించాలి. పాలు పట్టే తల్లిపై కానీ పసిపిల్లవాడు పోషణకై కానీ ఎలాంటి చెడు ప్రభావం పడకుండా వారు శుభ్రంగా చూసుకోవాలి. కన్న తల్లి కాకుండా వేరొక స్త్రీ చేత పసిపిల్లవాడుకు పాలు పట్టించడానికి అనుమతి ఉంది. అయితే ఇందుకయ్యే ఖర్చుల్ని న్యాయసమ్మతంగా చెల్లించడం అవసరము. ఆయత్ నంబర్ 234. والذين يتوفون منكم ويذرون أزواجا يتربصن بأنفسهن 4 أشهر وعشرا فإذا بلغن أجلهن فلا جناح عليكم فيما فعلن في أنفسهن بالمعروف والله بما تعملون خبير. ఆయత్ నంబర్ 234. మీలో ఎవరైనా మరణించి వారు భార్యలను వదిలిపోతే అటువంటి స్త్రీలు 4 మాసాల 10 రోజుల వరకు తమను తాము గడువు ఇద్దతులో ఆపుకోవాలి. గడువు ముగిసిన తర్వాత వారు సంస్కారవంతమైన పద్ధతిలో తమ కొరకు మంచిదనుకున్న కార్యం ఏదైనా చేసుకుంటే అందులో మీపై దోషం ఏమీ లేదు. మీరు ఏం చేస్తున్నారో అల్లాకు అంతా తెలుసు. ఆమె భర్తతో కాపురం చేసిన స్త్రీ అయినా, లేక కాపురానికి ముందే భర్త చనిపోయి ఉన్నా, ఆమె యువతి అయినా, ముసలి స్త్రీ అయినా, ఎవరికైనా ఈ గడువు వర్తిస్తుంది. ఒక్క గర్భవతి అయిన మహిళకు మాత్రమే దీని నుండి మినహాయింపు ఉంది. ఎందుకంటే భర్త చనిపోయిన స్త్రీలు గర్భవతులై ఉంటే వారి ఇద్దతు గడువు ప్రసవం వరకు ఉంటుంది. తలాక్ సూరాలో ఇలా అనబడింది: గర్భిణీ స్త్రీల ఇద్దతు కాలం కాన్పు అయ్యే వరకు ఉంటుంది. ఇద్దతు కాలంలో ఆ స్త్రీలు సింగారించుకోవడం, ఆఖరికి సుర్మా లేక కళ్ళకు కాటుగా పెట్టుకోవడం వంటివి కూడా చేయకూడదు. భర్త నివసించే ఇల్లు దాటి వేరొక చోటికి పోకూడదు. అయితే రాజీ పడడానికి వీలుండే విడాకులు తలాకే రజ్ఈ పొందిన స్త్రీ అలంకరించుకుంటే తప్పులేదు. రాజీ పడడానికి వీలు లేని విడాకులు తలాకే బాయిన్ పొందిన వారు ఇద్దతు కాలంలో అలంకరించుకోవచ్చు అన్న విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు వచ్చు అని అంటే మరికొందరు కూడదు అని అంటున్నారు. ఇబ్నే కసీర్. అంటే ఇద్దత్ గడువు ముగిసిన పిదప వారు అలంకరించుకోవచ్చు. దానిపై ఎవరూ రాద్ధాంతం చేయనక్కర్లేదు. అలాగే వితంతు తన సంరక్షకులను పెద్దలను సంప్రదించి పునర్వివాహం చేసుకోదలిస్తే వారు సంతోషంగా అంగీకారం తెలపాలి. అంగీకారమే కాదు, దగ్గరుండి ఆ ఏర్పాట్లన్నీ చేసి ఆశీర్వదించి మరీ పంపాలి. వితంతు వివాహాన్ని అపచారంగానో నామోషీగానో భావించకూడదు. ఆ సత్కార్యంలో అవరోధాలు కల్పించకూడదు. అన్య మతాలలో ఈ భావన ఉంది. ఆ ప్రభావానికి ముస్లింలు లోను కానవసరం లేదు.